హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన వంటశాలలో చల్లమిరపకాయలు చేస్తున్నాను. ఊరబెట్టే పని లేకుండా, ఎక్కువ శ్రమ లేకుండా మనం చల్లమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మంచి టేస్ట్ తోట అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో మజ్జిగలో ఊరబెట్టే చల్లమిరపకాయలు ఉన్నాయి, సగ్గుబియ్యం చల్లమిరపకాయలు ఉన్నాయి, మసాలా చల్లమిరపకాయలు ఉన్నాయి. ఇన్స్టెంట్గా అసలు మజ్జిగ కానీ మసాలాలు కానీ ఏమీ అవసరం లేదు, ఉత్తి పచ్చిమిరపకాయలతోటే చల్లమిరపకాయలు ఎలా చేస్తానో 4 వీడియోలు పెట్టానండి ఆల్రెడీ పోయిన సంవత్సరం. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. అయితే ఇది వెరీ స్పెషల్ చల్లమిరపకాయలు అనమాట. అసలు ఆ మజ్జిగలో కానీ లేదంటే రసంలో కానీ సాంబార్లో కానీ ఎలా అయినా సరే చాలా బాగుంటాయి. వేయించుకుని ఉత్తినే కూడా తినచ్చు, అంత బాగుంటాయి అనమాట. పుల్ల పుల్లగా కారం కారంగాను. ఒకసారి చూపిస్తా చూడండి ఎలాంటి పచ్చిమిరపకాయలు తీసుకోరో. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మంచి అద్భుతమైన చల్లమిరపకాయలు తినేయచ్చు. ఇక్కడ నేను 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ 1/2 కేజీ పచ్చిమిరపకాయలకి ఇందులో స్టఫింగ్కి మసాలా చేసుకోవాలి. అయితే ఆ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక 4 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను. ఇక్కడ ఒక 5 నుంచి 6 స్పూన్లు అండి ధనియాలు తీసుకోవాలి. అంటే 1/2 కేజీకి ఒక గుంట గరిటెడు జీలకర్ర, ఒక 2 గుంట గరిటెలు ధనియాలు. అంటే మనకు స్టఫింగ్ ఎంత పెట్టుకుంటాం, లైట్గా పెట్టుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, లేకపోతే పెంచుకోవచ్చు. ఒక 1/2 గుంట గరిటెడు మెంతులు. ఓకే, మెంతులు ఫుల్గా ఉన్నా కూడా పర్వాలేదు. ఓకే, ఈ 3 ఏం చేయాలంటే ఎలాంటి వేయించడాలు కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసి మీకు నేను చూపిస్తాను, సరేనా? ఇదిగోండి, మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం కదా. ఇలా ఎక్కడ లైట్గా పరగ్గా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ ఎంత మెత్తగా అవుతుందో అంత మెత్తగా చేసేసుకోవడం బెస్ట్ అనమాట. అయితే ఈ పౌడర్లో ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు ఉప్పులో వేసి ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేస్తారనమాట. అది ఆమ్చూర్ పౌడర్. ఆ ఆమ్చూర్ పౌడర్ని వేస్తున్నాను. మీకు ఒకవేళ మామిడికాయ ముక్కలు ఉంటాయి చూడండి, ఉప్పుల బద్దలు, అవి పౌడర్ ఒకవేళ ఉన్నదనుకోండి పర్వాలేదు, లేదంటే రెడీమేడ్ తెచ్చుకునే సరే వేసుకోవచ్చు. ఇక నేను ఒక 1.5 స్పూన్ అలా వేస్తున్నాను. ఇది పులుపుకి మనకి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని ఇందులో పచ్చిమిరపకాయలు. అయితే ఇక లావుగా కొంచెం గట్టిగా ఉండాలి, కాయ గట్టి ఉండాలండి. ఇప్పుడు మెత్తగా నదిని ఎక్కువ రోజులు కోసేసి ఉన్న కాయలు అది వాడితే ఏంటంటే మనకు మెత్తగా అయిపోతాయి అనమాట. ఇలా గట్టిగా ఉన్న కాయలు తీసుకోవాలి. కారం కాయలు తీసుకున్నా సరేనండి. అయితే ఇక్కడ నాకు ఇంకా కొంచెం ఈ సైజు ఉంటాయి చూడండి కాయలు, అవి ఇంకా కారంగా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. అవి అందుబాటులో లేవని చెప్పి ఇవి వాడుతున్నాను. అవి లేకపోతే ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే కారం చాలా అంటే చాలా తక్కువ తింటారు చూడండి, నాకు బాగా యూజ్ అవుతాయి అనమాట. అయితే ఇందులో కూడా మనం ఎలా చేసుకోవాలి కారంగా కావాలి అని అంటే మాత్రం నేను చూపిస్తానండి. ఈ పచ్చిమిరపకాయల్ని తొడాలు తీయడం అది ఏం అవసరం లేదు. ఇలా మధ్యలోకి ఇలా చీరాలి, వెనక సైడ్ చీరకూడదండి, ఓన్లీ మధ్యలోకి చీరాలి. గింజలు అది ఏమి తీయక్కర్లేదు, ఇలాగే ఉంచేయచ్చు. అన్ని ఇలాగా చీరుకుని పెట్టుకోండి. ఇవి చీరేటప్పుడు ఒక్క నిమిషం అండి మీకు నేను చూపిస్తాను. ఇలాగా కాయలు కనుక ఇలా గుంట కింద పడవలాగా ఉన్నాయనుకోండి, ఈ గుంట ఎక్కడ ఉందో అక్కడే చీరాలి. ఇటు పక్కన చీరేమనుకోండి మన స్టఫింగ్ అది ఏమైనా పెట్టేటప్పుడు మనకి సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఇదిగో ఇలా ఏదైతే మనకి లోతు కింద ఉంటుందో అది అన్ని ఇలాగా చీరుకుని పక్కన పెట్టుకోండి. ఆమ్చూర్ పౌడర్లో కొద్దిగా పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కానీ సరిపోదండి, అందుకని కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఓకే, 1 స్పూన్ వేసాను, టీ స్పూన్ అంతే. 3 to 4 స్పూన్స్ అంటే టేబుల్ స్పూన్స్ అయితే 2 స్పూన్లు అండి ఫుల్గా, లేదు టీ స్పూన్స్ అయితే ఒక 4 స్పూన్స్. ఓకే, ఇలా అంటే మనం తినే కారాన్ని బట్టి అనమాట. ఇది కారం లేదనుకోండి బాగోదు. మనకు పచ్చిమిరపకాయలు అంత కారంగా ఉండవు. పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయంటే ఈ కారం వేసుకునే అవసరం కూడా ఉండదు అనమాట. అవి కారం ఎక్కువ ఉండవు కదా, అందుకు. ఇందులో వాటర్ పోసి కలుపుతున్నానండి. మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఓకే, ఆమ్చూర్ పౌడర్ వేసాను కదా, అందుకని నేను పెరుగు వేయట్లేదు. ఆ ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇందులో ఇలా కలిపేసుకున్నాక ఒకసారి ఉప్పు అది సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం పలచగా ఉండాలి. అండ్ అలానే మరీ పలచగా ఉన్నా కూడా మనకు పెట్టేటప్పుడు పచ్చిమిరపకాయలో ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇలా చూసుకోండి. మనకి ఇది కొద్దిగా ఆరే కొద్ది చిక్కబడుతుంది, అప్పుడు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు, కలుపుకోవచ్చు. కొద్దిగా చిన్న పచ్చిమిరపకాయలు అయితే మనకి ఎందుకంటే వేయించుకునేటప్పుడు నూనె ఎక్కువ వేయక్కర్లేదు, అది కారం కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వరకు ఎంతవరకు వస్తుందో చూసి దీన్ని ఇలా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసి అన్నీ మొత్తం అలాగే ఫిల్ చేసుకుంటూ రావాలి.
ఈ పైన మాత్రం ఉండకుండా చూసుకోండి. ఓకే, ఇంకా గింజలు అది ఏమి తీయక్కర్లేదు. గింజలు అది ఇష్టం లేదండి మాకు గింజలు ఉంచుకోవడం అంటే తీసేసుకోవచ్చు. ఓకే, చక్కగా ఇక పైనుంచి ఇక్కడ కార్నర్ నుంచి కూడా మనం ఒకవేళ మనం వేయించుకున్న తర్వాత తినేటప్పుడు ఏంటంటే అక్కడ సప్పగా ఉంది అనేటట్టు కాకుండా ఇలా బాగా సన్నకాయలు అనుకోండి స్టఫింగ్ చేసుకోవడానికి అవ్వదు. ఇందులోనే కొంచెం పొట్టిగా ఉంటాయి కాయలు, ఆ కాయలు తెచ్చుకోండి. లేకపోతే ఈ కాయలు తెచ్చుకుని ఇలా కారం ఎక్కువ వేసుకోవాలి అంతే, అంతకన్నా ఏం లేదు. ఇదిగోండి అన్ని స్టఫింగ్ ఇలాగా ఫిల్ చేసేసుకుని ఎండలో పెట్టేసుకోవాలి. 5 రోజుల నుంచి వారం రోజులు ఖచ్చితంగా పడద్దండి. బాగా ఎండాలి. ఎండాలి అని అంటే అవి ఏదైనా సరే ఎంతవరకు ఎండాలో అంతవరకు ఎండాలి. మరి ఎక్కువ ఎండిపోయినా ఇవి కూడా పొడిమైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని నేను చూపిస్తాను ఎన్ని రోజులు పట్టింది ఏంటని. ఇవి చక్కగా ఎండలో పెట్టేసుకుందాం ఇప్పుడైతేని. ఇదిగోండి చల్లమిరపకాయలు చూడండి అన్ని చక్కగా ఎండిపోయినాయి. అయితే ఇవి వారం రోజులు పట్టిందండి ఎండడానికి. ఎందుకంటే మనకి లోపల పచ్చి ఉండిపోతుంది అనమాట. మనం బాగా ఫిల్లింగ్ చేసాం కదా, ఇదంతా ఆ తేమ కానీ ఏమీ ఉండకూడదు, అసలు క్రిస్పీగా ఎండిపోవాలి. ఇలా చూడండి, ఇదిగో మధ్యలో కూడా ఇదిగో చూడండి ఎక్కడ అసలు ఏ మాత్రం ఆ తేమ అన్నది ఏమి ఉండకూడదు అనమాట. బాగా డ్రై అయిపోవాలి. అప్పుడే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. లేకపోతే ఏంటంటే బూజు వచ్చేస్తాయి అనమాట. మనం ఏంటంటే వీటిని ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాయి చూడండి, ఎండాకాలం అయిపోయిన తర్వాత అప్పుడు కూడా ఒకసారి ఎండలో పెట్టుకుని డబ్బాలో పెట్టుకోవాలి. మళ్ళీ శీతాకాలం వచ్చిన తర్వాత మనకు వర్షాలు అయితే తగ్గిపోతాయి కదా, అప్పుడు కూడా ఒకసారి ఎండలో పెట్టుకోవాలి. సంవత్సరానికి నిల్వ ఉంచుకునేవి ఏవైనా సరే మధ్యలో ఎండలో పెట్టుకుంటే అప్పుడే మనకి పాడవకుండా ఉంటాయన్నమాట. సంవత్సరం పాటు చక్కగా ఉంటాయండి. ఇవైతే చల్లమిరపకాయలు. ఈ మసాలా పుల్లటి కారంగా ఉండే చల్లమిరపకాయలు ఇప్పుడు వేయించి చూపిస్తాను. వీటిని పప్పు మామిడికాయతో తింటే అసలు సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఆయిల్ కాగింది, ఇందులో మిరపకాయలు వేసేసుకుందాం. ఇగోండి ఇవి తిరగేసుకోవాలి వెంటనే, చాలా తొందరగా ఎగిపోతాయి. ఇవి మళ్ళీ మాడిపోయినా బాగోవు. ఓకే, ఇదిగోండి చల్లమిరపకాయలు చూడండి ఇలా చక్కగా ఇలా వేగితే చాలన్నమాట. చాలా బాగుంటాయి ఇవైతేని. ఇదిగోండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. కాకపోతే ఏం చెప్తానో ఒకసారి. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 4 అలా అయింది, 4:30 అవుతుంది. 4:30 అవుతుంది. నేను ఆల్రెడీ ఒక 4 వేయించుకుని ఈరోజు పప్పు మామిడికాయ వండుకున్నాను. నాకు అందులో చల్లమిరపకాయలు అంటే అసలు ఎంత ఇష్టమో అందులో వేసుకుని తిన్నాను. అది వీడియో తీసాను అనమాట. ఒకసారి ఆ క్లిప్ మీకు యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి చల్లమిరపకాయలు, అలాగే నాకు ఎంతో ఇష్టమైన పప్పు మామిడికాయ అనమాట. మీకు ఇష్టమా పప్పు మామిడికాయ అంటే? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఈ చల్లమిరపకాయలు ఇలా పెట్టుకుని పప్పు మామిడికాయ కొంచెం పులుపు లేదనమాట. ఇందులో కొంచెం కారంగా పుల్లగా ఉంది కదా, సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. చూసారు కదా, అంటే ఈరోజు మార్నింగే అనమాట పప్పు మామిడికాయ వండాం కదా అని వేయించాం. అది ఎలాగో సరే మళ్ళీ 2 సార్లు ఎలా తింటాం, అందుకని చెప్పి అప్పుడే వీడియో తీశాను అనమాట. అసలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.